సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్పై అసెంబ్లీలో గంట చర్చ అవసరమా అని మండిపడ్డారు. కక్ష సాధించే సంక్షేమ పాలన అని ప్రశ్నించారు. పాలన అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఓట్లు వేసిన రైతులకి బేడీలు వేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందని విమర్శించారు. 6 గ్యారెంటీల గురించి అసెంబ్లీలో చర్చ సైడ్ ట్రాక్ చేసేందుకే అల్లు అర్జున్పై అనవసరమైన చర్చ పెట్టారంటూ మండిపడ్డారు. మనం చూసినాం అల్లు అర్జున్ కేసు కూడా అది దురదృష్టకరమైన సంఘటన. మేము కూడా ఖండిస్తున్నాం. సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన దురదృష్టకరం. తేజ కుటుంబాన్ని మాత్రం అల్లు అర్జున్ ఆదుకోవాల్సిందే. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారికి ఉంటుంది. హాస్పిటల్ అయ్యే ఖర్చు కూడా అతనే భరించాలి. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏం జరుగుతుంది? అసెంబ్లీలో గంట సేపు అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడతారు. అవసరమా అండి రేవంత్ రెడ్డి గారికి? ప్రజల మీద మాట్లాడు, రైతు బంధు మీద మాట్లాడు. రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. రైతు బంధు ఎకరాకి ఎంత ఇస్తావు, ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పు. అసెంబ్లీలో చెప్పేది అనౌన్స్ చేసేది ఉంటుంది. అది పక్కన పెట్టి రైతు బంధు చెప్పకుండా అల్లు అర్జున్ గారి మీద గంటన్నర అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నదా అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టాలి, రోజుకొక కేసు పెట్టాలి. తెలంగాణ అంతటా ప్రజలను రైతులను దృష్టి మరల్చాలి. ఇచ్చిన హామీలు తప్పుకోవాలి. ఇదే ఆయన చేసే పని. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయి, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి చూపి, చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకో. ఇట్లా తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అమాయక రైతులు పాపం వాళ్ళకి బేడీలు వేసినావు. రైతులకు నీ సొంత నియోజకవర్గం నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. నేను కొడంగల్ ప్రజలు కానీ రైతులు కానీ ముఖ్యమంత్రి అయితే మా కొడంగల్ అభివృద్ధి అవుతుంది, కొడంగల్ పెద్ద ఎత్తున ఎక్కడికో మన తెలంగాణలో నెంబర్ 1గా అవుతుందని చెప్పి ఆశతోని ఒక నమ్మకంతో రైతులంతా నేను ముఖ్యమంత్రి చేసినారు. వాళ్ళని ఏం చేసినావు? నేను ఎన్నుకున్న రైతులను, నేను ఎన్నుకున్న ప్రజలనే బేడీలేసి జైలుకు పంపించినావు. వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తే కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నావు. రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నావు. రైతులకు ఎవరైనా బేడీలు వేస్తారా? నీకు ఓటేసిన రైతుకు బేడీలు వేస్తే ఇంతకన్నా ముఖ్యమంత్రి, దిగజారిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటేసిన రైతుకు బేడీలు వేసిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు భారతదేశం. మొన్న చూసినాం అల్లు అర్జున్ కేసు కూడా అది దురదృష్టకరమైన సంఘటన. మేము కూడా ఖండిస్తున్నాం. సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన